ఆ చైనా వాళ్ళు మళ్ళీ ఈ వైరస్ ని రియాలిటీలోకి తీసుకొని వస్తే వాళ్ళని సత్కరించాల్సింది పోయి, వాళ్ళకి శాల్వా కప్పాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు. ముందు ఈ విషయం చెప్పండి, మీరు ఇలాంటి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గానీ, కంటెంట్ గానీ, లేదా డిస్కషన్ గానీ వచ్చినప్పుడు మీరు భయపడతారా, బాధపడతారా, లేక ఇగ్నోర్ చేస్తారా? ఒకవేళ మీరు ఫ్యూచర్ లో వచ్చే డిసీజ్లకు గానీ, వైరస్లకు గానీ భయపడను అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పటికి మీకు అదే నమ్మకం, మీకు అదే ధైర్యం ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకప్పుడు మనము ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, లైక్ ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా కూడా పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు, ఇంత సీన్ క్రియేట్ చేసే వాళ్ళం కాదు. కానీ ఒక చిన్న కోల్డ్ కూడా మనము ఒక పాండమిక్ సిచ్యువేషన్ లాగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వైరస్ రీసెంట్ గా చైనాలో ఒక సెన్సేషన్ సృష్టించింది. దానివల్ల చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. చైనాలో ఒక పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. వాళ్ళు దీని మీద స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. అసలు ఏంటి వైరస్, దీని గురించి ఇంత సివియర్ గా భయపడాల్సిన అవసరం ఏంటి, బాధపడాల్సిన అవసరం ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ వైరస్ పేరు వచ్చేసి హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ చాలా కామన్ గా, చాలా సింపుల్ గా, అసలు మనకి వచ్చినట్టు కూడా తెలియకుండా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే విత్ ఇన్ అవర్స్ లో మన బాడీ రెస్పిరేటరీ సిస్టమ్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మిగిలిన ఫ్లూ వైరస్ లాగానే ఇది కూడా చాలా కామన్ గా దాని సిమ్టమ్స్ ని చూపిస్తుంది. ఈ సిమ్టమ్స్ వచ్చేసి కాఫ్, కోల్డ్, ఫీవర్, థ్రోట్ పెయిన్, ఇలా ఇవి సిమ్టమ్స్ అన్నమాట. కానీ ఇది అటాక్ అయిన విత్ ఇన్ డేస్ లోనే దాని సివియారిటీ అనేది చూపిస్తుంది. ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. దీని వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఈ వైరస్ 2001లోనే సైంటిస్టులు కనుక్కున్నారు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఈ వైరస్ ఉంది, కాకపోతే ప్రెసెంట్ ఎవరికి ఇన్ఫెక్షన్ ఇలాంటిది ఎవరికి లేదు అని చెప్తున్నారు. ఆ చైనా వాళ్ళు మళ్ళీ ఈ వైరస్ ని రియాలిటీలోకి తీసుకొని వస్తే వాళ్ళని సత్కరించాల్సింది పోయి, వాళ్ళకి శాల్వా కప్పాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇకపోతే దీని గురించి డీప్ గా వెళ్తే ఇది ఒక సైలెంట్ కిల్లర్ అన్నమాట. ప్రశాంతంగా వస్తుంది, ప్రశాంతంగా చంపేస్తుంది. ప్రతి సంవత్సరం వింటర్ సీజన్ లో ఇది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పుడే కదా ఈ కోల్డ్ ఇవన్నీ కూడా త్వరగా అటాక్ అయ్యేది. చాలా మందికి ఇది కామన్ కోల్డ్ లాగా ఉంటది, కానీ సీనియర్ సిటిజన్స్ కి, అలానే చిన్న పిల్లలకి, మోస్ట్లీ ఇది చైనాలో కూడా 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అలానే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. ఒంట్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువ ఉన్నప్పుడు దీని అటాకింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటది. సో చిన్నపిల్లలు గానీ, సీనియర్ సిటిజన్స్ గానీ, ఇట్లా ప్రతి దానికి జబ్బు పడే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు గానీ దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మన లంగ్స్ లో డీప్ గా పెనట్రేట్ అయిపోయి నిమోనియా, బ్రాంకైటిస్ లాంటివి కూడా కలుగజేస్తుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఇది సింపుల్ గా మన బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ని వీక్ చేసిన తర్వాత మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని కంప్లీట్ గా డౌన్ చేస్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం వీక్ అయిపోతాము. దాని తర్వాత డెత్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ కాఫింగ్, స్నీజింగ్ వల్ల, తుమ్ములు, దగ్గులు, ఆ డ్రాప్లెట్స్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇది పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ దీన్ని మనం ప్రివెంట్ కూడా చేయొచ్చు. అది మన బేసిక్ హైజీన్ వల్ల, మాస్క్ వాడడం వల్ల, అలానే ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాషింగ్, కొంచెం నీట్ గా ఉండడం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇది డేంజరస్ అయినా కూడా మనం కంట్రోల్ చేయడం మనకు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కాకపోతే అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. 2020 తర్వాత మన చైనా వీర్ల వల్ల వచ్చిన కోవిడ్, దాని వల్ల దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు ఒక చిన్న కోల్డ్ చేసినా కూడా అది కోవిడా లేకపోతే ఇంకేదన్నా డేంజరస్ వైరసా అని చెప్పి చాలా డౌట్ పడుతున్నాం. డౌట్ ఉన్నంత వరకు ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే భయంతో ఈ హెల్త్ ఇష్యూ అంతటినీ డీల్ చేయాలి అంటే పోతారు, మొత్తం పోతారు. ఇలాంటి కొత్త కొత్త వైరస్లు రావడం మనకు కొత్త ఏం కాదు. కాకపోతే మనం చేయగలిగేది ఏంటి అంటే మనము దాని గురించి అవేర్నెస్ అనేది వచ్చుండాలి. కాబట్టి మీ ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్ కి కానీ మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు అంటే ఇలాంటి వీడియోస్ ఉంటాయి, నా వీడియో చూడమని చెప్పట్లేదు, ఎవరి వీడియో అయినా కానీ సరే పర్లేదు, కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించే వీడియోస్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఇకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ నుంచి ఉంటే వాళ్ళని కూడా ఒకసారి డాక్టర్ ని చూపించండి. లేదు మేము మా సొంత ట్రీట్మెంట్ చేసుకుంటాము, మా ఇంటర్నెట్ లో మేము చూసుకొని చేసుకుంటాము అంటే మళ్ళీ పోతారు. ఆ మాట నవ్వుతూ చెప్తావేంటమ్మా? నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి కదండి. ఇప్పుడు సిమ్టమ్స్, ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్, అలానే రీసెంట్ గా ఈ వైరస్ ఎలా డెవలప్ అవుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం.
ఈ వైరస్ కి సిమ్టమ్స్ వచ్చేసి కఫ్, ఫీవర్, కోల్డ్, ఇంకా ముక్కు బ్లాక్ అయిపోవడము, రన్నీ నోస్ గా ఉండటము, ఇవన్నీ కూడా దీని సిమ్టమ్స్ అన్నమాట. ఇకపోతే ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గినా గానీ తుమ్మినా గానీ ఆ వాళ్ళ బాడీలో నుంచి వచ్చిన ఆ డ్రాప్లెట్స్ ఇంకొకరు పీల్చుకోవడం వల్ల వస్తుంది. అలానే ఎక్కడైనా కంటామినేటెడ్ ఏరియాలో వాళ్ళు స్నీజ్ చేసిన తర్వాత మనం బై మిస్టేక్ అక్కడ చేతులు పెట్టేసి ఆ చేతుల్ని మన మొహానికి తుడుచుకున్నా గానీ సరే దేర్ మే బి ఏ ఛాన్స్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి. ఇకపోతే ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి ఒక మాస్క్ వాడండి. పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అట్లీస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కోవిడ్ టైంలో మనం 1 arm డిస్టెన్స్ అని చెప్పి తెగ ఫాలో అయ్యాం కదా, అదే విధంగా ఇప్పుడు కూడా ఫాలో అవుతే చాలా బెటర్. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కూడా అది చాలా బెటర్. ఒక మాస్క్ యూజ్ చేసుకోవాలి. అలానే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి మొహం మీదకి రుద్దేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది మాక్సిమం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇక రీసెంట్ డెవలప్మెంట్స్ అంటారా, January 1st కి ప్రపంచానికి చైనా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ చైనాలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కేసెస్ రన్ అవుతున్నాయి. అది కూడా బిలో 14 years ఏజ్ చిల్డ్రన్ కి, అలానే సీనియర్ సిటిజన్ కి, అలానే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి, మాక్సిమం ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా నేనేమంటానంటే మనందరికీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చిన్న హెల్త్ టిప్ కూడా మన లైఫ్ లో చాలా పెద్ద డిఫరెన్స్ ని క్రియేట్ చేయగలదు. ఇలాంటి వైరస్లు, పాండమిక్ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వైరస్ గురించి మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలానే వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి, స్పెషల్ గా వాళ్ళకే, మీకు కానీ మా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు తెలిసి మన తెలుగు కమ్యూనిటీ ఫ్యాక్ట్స్ ఛానల్లో ఫస్ట్ మన వీడియోనే ఈ వైరస్ గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. మీకు ఇలానే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ సరే విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ అవర్స్ లో మీ ముందుకు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇది చాలా అవేర్నెస్ ఇస్తుంది. జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.